ఇక ఈసారి కూడా ఎలా అయినా అధికారంలోకి వచ్చి టీడీపీని భూస్థాపితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్. తండ్రి వైఎస్ఆర్ ఆశీస్సులతో ఒకేసారి 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి సిద్ధం అంటూ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు. నోటిఫికేషన్ కూడా రావడంతో ఏపీలో ఎన్నికల హైట్ పీక్స్ కు చేరుకుంది. దీంతో ప్రచారంలో కూడా పక్క పార్టీలకు అందకుండా దూసుకుపోవాలని పక్కా ప్రణాళిక ప్రిపేర్ చేసుకున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. 175 ఇది వైసీపీ నినాదం. ప్రత్యర్థులకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కకుండా మొత్తం సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థుల ప్రకటనలోనే కాదు, ప్రచారాన్ని కూడా ప్రత్యర్థుల ఊహకందకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కెప్టెన్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సీఎం జగన్ సిద్దమయ్యారు. దాంట్లో భాగంగా మేమంతా సిద్దం పేరుతో ఈ నెల 27 నుంచి బస్ యాత్ర చేయనున్నారు వైసీపీ బాస్. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్దం సభలతో జనంలోకి దూసుకెళ్లింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా 4 చోట్ల బహిరంగ సభలను నిర్వహించింది. మలిదశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. 175 నియోజకవర్గాల్లో పర్యటించేలా బస్ యాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ నుండే వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 27న మొదట ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించనున్న జగన్ అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరులో బస్సు యాత్ర చేయనున్నారు. ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు సీఎం జగన్. ఆ తర్వాత 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురంలో సీఎం జగన్ బస్సు యాత్ర, బహిరంగ సభలు ఉండేలా వైసీపీ ప్లాన్ చేసింది. బస్సు యాత్రలు, సభలు మాత్రమే కాకుండా మేనిఫెస్టో మీద కూడా ఫోకస్ చేసింది వైఎస్ఆర్సీపీ. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో జనం ఆదరణ చూరగొన్న జగన్ ఈసారి కూడా జనరంజక మేనిఫెస్టోను సిద్దం చేస్తున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. ఇప్పటికే మేనిఫెస్టో డ్రాఫ్ట్ సైతం పూర్తయినట్లు తెలుస్తోంది. దీనిపై వైఎస్ జగన్ తుది ఆమోదం తెలపాల్సి. ఇప్పటికే సిద్దమైన మేనిఫెస్టోలో స్వల్ప మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. నవరత్నాల తరహాలోనే సమాజంలోని అన్ని వర్గాల వారిని, అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునేలా ఈసారి వైసీపీ మేనిఫెస్టో ఉంటుందని అంటున్నారు. మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల 20న మేనిఫెస్టోను విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం తొలుత భావించింది. దీనికి ఏర్పాట్లు సైతం పూర్తి చేసుకుంది. అయితే బస్సు యాత్రలో సీఎం జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయను. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. నవరత్నాలు ఎలా అందాయి, ఇంకా ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ విధంగా వచ్చే ప్రభుత్వంలో కార్యాచరణ ఉంటుందన్న భరోసా ప్రజలకు ఇవ్వనున్నారని తెలుస్తోంది. పాదయాత్రలాగానే బస్సు యాత్రలో కూడా ప్రజలందరినీ సీఎం జగన్ కలవనున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. ప్రతి నియోజకవర్గంలోని కీలక ప్రాంతాలు కవరయ్యేలా బస్సు యాత్రను పూర్తి చేసి ఎన్నికలకు సిద్దమయ్యేలా కార్యాచరణను రూపొందించి మేనిఫెస్టోను ప్రకటించడం మాత్రమే కాదు, దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంకల్పించారు సీఎం జగన్. మేనిఫెస్టోను ప్రకటించిన వెంటనే దాని కేంద్రంగానే ప్రచారం మొత్తం ఉండేలా నేతలకు దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్లు చేసిన మంచి ఏంటి, ఈసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామని సవివరంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని సీఎం జగన్ నేతలకు